हेलो एवरीवन, थैंक यू सो मच फॉर वॉचिंग माय चैनल और मुझे इतना प्यार और सपोर्ट देने के लिए आप लोग का बहुत बहुत धन्यवाद जी। ये हम लोग आ गए हैं गणपति सेलिब्रेशन के डे 3 में, जहाँ पर हुआ था यहाँ पे हल्दी कुमकुम पूजा। और इस हल्दी कुमकुम पूजा में आप सारे लोगों को देख पा रहे होंगे जो गणपति बप्पा का आशीर्वाद मिला यहाँ पर। और हम सारे लोगों ने यहाँ पर अच्छे से पूजा देखा, पूरी आस्था के साथ में सबने यहाँ पे पूजा किया, प्रेयर किया, अपने अपने विशेष को मांगा यहाँ पे। और आप देख रहे हैं सारी लेडीज़ लोग कितने अच्छे से तैयार हुई हैं, पूरे 16 श्रृंगार के साथ में उन्होंने इस पूजा को किया पूरा। और इस पूजा में होने के बाद में जो आस्था होती है, जो वाइब्रेशंस होती हैं, जो वाइब्स होती हैं, वो मैं आपको इस वीडियो के थ्रू तो दिखा ही सकती हूँ, बता नहीं सकती हूँ कि कैसा फील होता है। क्योंकि वो पूजा एक ऐसी पूजा होती है जो हम लोगों को बहुत अच्छे से एक शांति देती है और इतना अच्छा फील होता है वहाँ पे कि मैं नहीं बोल सकती आपको। और इस पूजा में देख रहे हैं सभी लोग कितने अच्छे से रेडी हुए हैं, सब लोग कितने प्यारे लग रहे हैं। और सभी लोगों की आस्था उतनी ही भरी हुई है जितना कि हम सभी लोग भगवान की पूजा करते हैं उस टाइम पे होता है। तो सारे लोगों ने बहुत अच्छे से इस पूजा का आनंद लिया और पंडित जी ने भी आगे पूरी कथा यहाँ पे पढ़ी है। बस वहाँ पे मैं ज़रूर इतना बोलना चाहूँगी कि वो कथा तेलुगु में है, मुझे तो समझ में नहीं आई है। आप लोगों को जहाँ पे भी समझ में आई हो तो वो लोग ज़रूर कमेंट करके बताएंगे कि कैसा लगा उनको पूजा में। और क्योंकि मुझे तेलुगु नहीं आती है, हम लोग उत्तर प्रदेश से हैं और हम लोग हैदराबाद रहते हैं, तो यहाँ के कल्चर को हम लोग देखते हैं और बहुत अच्छा लगता है। अब देख पा रहे हैं कैसे सबने सेल्फी लिए, फ़ोटोज़ लिए और पूरी उस पूजा के मज़े लिए। और ये हल्दी कुमकुम पूजा में पूरा सब इसके साथ में होता है। और यहाँ पे देखिए पूजा स्टार्ट हो चुकी है, तो पंडित जी से सुनेंगे हम लोग। స్వామివారికి వాళ్ళని చూడంగానే చాలా బాధ కలుగుతుంది. అయ్యో వాళ్ళకున్న ఆ స్వామివారి ఆ ఇంట్లో ఉన్న స్వామివారికి ఒక్క ఉసిరికాయ మాత్రమే నైవేద్యం పెడతారు. ఆ యొక్క ఉసిరికాయని కూడా ఈ యొక్క శంకర భగవత్పాదుల వారికి చిన్న వయసులోనే 8 ఏళ్ల వయసులో ఆ యొక్క స్వామివారు భిక్షాటం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఉసిరికాయని ఆ యొక్క ఇల్లాలు దానం చేస్తుంది, భిక్షాటంగా వేస్తుంది. శంకర భగవత్పాదుల వారికి ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఇంత దారిద్రం ఉందా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. వాళ్ళకి ఎందుకు ఆ విధమైన దారిద్రం ఉంది అంటే గత జన్మలో వాళ్ళు అపారమైన కోటీశ్వరులు, కానీ ఎవరికి దానం ధర్మం చేయకుండా దానం చేయకుండా ఉంటూ ఉంటారు. ఎవరు వచ్చినా మన ఇంటి ముందుకు ఎవరైనా భిక్షగాడు వచ్చినా లేకపోతే ఒక గోవు వచ్చినా అప్పట్లో చాలా ద్రవ్యాలు కానీ గోవు వస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా పెట్టి పంపించేవారు. ఇప్పుడు గోవులే లేవనుకోండి. అట్లా ఎవరి ఇంటి ముందుకు వచ్చినా లేవు 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 అనే శబ్దం బాగా వాడుతూ ఉండేవారు. అందుకని వాళ్ళ ఇంట్లో ఏమీ లేకుండా పోయాయన్నమాట ఈ జన్మలో. అందుకనే అమ్మవారు ఆ విధంగా, అందుకనే మన ఇంట్లో ఎప్పుడు కూడాను సంధ్యవేళ కానీ ప్రాతకాలంలో కానీ ఏమీ లేవు అనకూడదు. అదేవిధంగా పసుపు కుంకుమ అయిపోతే ఇప్పటికి కూడా నిండుకున్నాయి అంటారు తప్పించి లేవు అనే శబ్దం వాడరు. ఎందుకంటే నిజంగానే లేకుండా పోతుంది. అందుచేత ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు, కోవా దరిద్రోవా అని చెప్పి. అలా గత జన్మలో వీళ్ళు ఎంతో సంపద ఉన్నా ఎవరికి కూడాను దానం చేయలేదు, ఎంతో లోభత్వంతో ఉన్నవారై ఈ జన్మలో వాళ్ళకు అటువంటి స్థితి కలిగింది. వాళ్ళ గొప్ప అదృష్టం ఏమిటి అంటే శంకర భగవత్పాదుల వారు వారి ఇంటి వైపు వెళ్ళి భిక్షాటంగా అడిగారు. దాంతో శంకర భగవత్పాదుల వారికి చాలా బాధ కలిగి అప్పటికప్పుడు ఆశువుగా ఈ యొక్క కనకధారా స్తోత్రాన్ని పాడారు. పరశంకరుడు పరమేశ్వరుడు స్వరూపమైనటువంటి శంకర భగవత్పాదుల వారి కనకధార స్తోత్రం చేస్తే పైనుంచి ఆ యొక్క లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయని వాళ్ళ ఇంట్లో కురిపించింది. కాబట్టి చక్కగా ఈ యొక్క కనకధారా స్తోత్రం చేస్తే మన ఇంట్లో కూడా చక్కగా అటువంటి బంగారు ఉసిరికాయలు కొడుతూ ఉంటాయి. కాబట్టి ఒక అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చక్కగా ఈ యొక్క కనకధారా స్తోత్రాన్ని మనం చేస్తూ ఉన్నాము. నమస్కారం చేసుకొని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండండి. భక్తులందరూ కూడా ఈ ప్రసాదాలు తీసుకుని వెళ్ళండి. అందరూ చాలామంది ప్రసాదాలు తెచ్చారు కాబట్టి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళండి. అగరబత్తులు అప్పటి తీసుకోండి, దొరకలేదు అవన్నీ ఇప్పుడు లేకపోతే అలాగ ఉన్నాయండి, పర్వాలేదు. అన్నీ ఉదాహరణ పెట్టి తీసుకుంటాం.
सुतरहितरसे नमः अग्ने त्वं वारयानव्यो अस्मान् स्वस्ति भिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुलान पूर्वी भवा लोकायतनयाय संयोः विश्वाणो दुर्गः जातवेदस्सिन्धुं ननावाविरिताति वर्षे अग्ने अत्रिवन्मनसा गुणानोऽस्माकं दोद्यविदाग्नोः कृतनाजितकुं सहमानमुग्नमग्निमोह मेम परमात्सधस्तातु सरः परुषदिति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः व्रत्नोषिकमेद्याध्वरेषु सनाज्यहो दानव्यस्य दंसि स्वाञ्चाग्ने कल्पं विप्रयस्वास्मभ्यञ्जसो भगमाय जस्मा गोभिर्जिष्ठमय्यो निषिद्धं तवेन्द्रविष्णोरणुहञ्जनेम नागस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोक इहमानयन्तम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे सभे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणा ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्धश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं महत्कारस्त्वमिन्द्रस्तगो रुद्रस्तं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तथापहाभोज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्सुवरोम् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् लक्ष्मी क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेव गणितां लोकैकदीपाङ्कुरा श्रीमन्नन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्र गङ्गाधरा मां त्रैलोक्यकुटुम्बिनीं सरहिजां वन्दे पुंदत्प्रियां शुद्धलक्ष्मीं मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशोपासमभीतिमुद्रान्करेर्वहन्तीं कमलासनस्था बालार्ककोटिप्रतिमां त्रिनेत्रां वजेऽहं वां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तुते महादेव्ये च विद्महे विष्णुपत्न्ये च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वाग्देव्ये च विद्महे ब्रह्मपत्न्ये च धीमहि तन्नो वाणी प्रचोदयात् सुरवन्दिताय विद्महे महाज्ञानाय धीमहि तन्नो शारदा प्रचोदयात् श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी महामंगलगौरी देवता सहित महालक्ष्मी देवताये नमो नमः కలగట్టుకొని ఆ యొక్క అమ్మవారికి వేసి నమస్కారం చేసుకోండి వేదోక్త సౌందర్య దివ్య మంత్ర పుష్పాంజలిని సమర్పయామి వేసేసిన తర్వాత మళ్ళీ 4 అక్షతలు తీసుకొని కుడి చేతి మీదుగా 3 సార్లు ప్రదక్షిణ గావిస్తూ ఉండండి आई होप ये वीडियो आप लोगों को बहुत अच्छी लगी होगी। ये था पार्ट 3। पार्ट 4 के लिए चैनल को सब्सक्राइब कर लें। आगे बहुत फन मस्ती गेम एंजॉय होने वाले हैं, जो कि बच्चों के गेम्स बड़ों के गेम्स सब कुछ दिखेंगे आप लोगों को। थैंक यू सो मच फॉर वॉचिंग माय चैनल। थैंक यू।